మిత్రమా, ఒక చిన్న మాట చెప్పనా? ఉన్నాడైతే ఒక లెక్క, లేనోడైతే మరొక లెక్క. ఇవన్నీ పుట్టించింది ఎవరో కాదు, మనుషులే. ఉన్నోడు పోయినా లేనోడు పోయినా మట్టిలో కలుపుకునేటువంటి స్వభావం, ఆ యొక్క భూమిలో కలుపుకునేటువంటి స్వభావం ఆ యొక్క మట్టికి ఉంది. ధనవంతున్నైనా పేదవాన్నైనా తీసుకోవాల్సింది ఆ భూమాతే కదా. కట్టెల్లో కాల్చిన మనం మట్టిలో పాతి పెట్టినా కానీ ఆ యొక్క భూమాతే మనల్ని ఎలాంటి తారతమ్యాలు లేకుండా తనలో కలిపేసుకుంటుంది. కానీ కడుపున పుట్టినటువంటి ఇద్దరు పిల్లలని కూడా ఒకే రకంగా లేని తల్లిదండ్రులను ఏమనాలి? నీవు కనేటప్పుడు డబ్బున్నోడిని ఒక రకంగా, డబ్బు లేనోడిని ఒక రకంగా, అందంగా ఉన్నోడిని ఒక రకంగా, వికారంగా ఉన్నాను ఇంకొక రకంగా, చదువు ఉన్నోడిని ఒక రకంగా, చదువు లేనోడిని ఒక రకంగా చూస్తాను అని అనుకుని కంటారా? లేదా పిల్లలు పుట్టిన తర్వాత ఆ తేడా చూపిస్తారా? కొంతమందిని చూస్తే అలా అనిపిస్తుంది. పెద్దోడిని నల్లోడు అంటారు, చిన్నోడిని తెల్లోడు అంటారు, డబ్బున్నోని డబ్బున్నోడు అంటారు, లేనోడి వీడికి ఏమీ లేదు అంటారు, వాడికి 4 ఇండ్లు ఉంటాయి అంటారు, వీడికి ఏమీ లేదు, రోడ్డు పైన అడుక్క తింటున్నాడు అంటారు. అది వాళ్ళ తలరాత. అంతేగాని నువ్వు వాళ్ళని ఎందుకు అలా సూటిపోటి మాటలు అంటున్నావు?